హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేసి వీడియో చూడండి. మీరు లైక్ చేస్తే ఆ లైక్స్ ద్వారా మా ఛానల్ గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు గాలివర్ సాహసయాత్రలు అనే కథ చెప్పుకుందాం. 3వ భాగం. ఎలాగైతే నేను చివరికి నన్ను బండి మీద తరలించారు. ఆ బండిని లాగేందుకు 4.5 అడుగులు ఉన్న 1500 గుర్రాలని ఏర్పరిచారు. నన్ను నిద్రలో ఉండగానే బండి మీద ఉంచి తమ చక్రవర్తి దగ్గరకు తీసుకుపోతున్నారు. మార్గ మధ్యలో నేను మేల్కొన్నాను. 2-3 ఇల్లు పుట్లు నన్ను నిద్రలో ఉన్నప్పుడు నన్ను దగ్గరగా చూసేందుకు నా మొహం దగ్గరికి వచ్చారు. నా మొహం దగ్గరికి వచ్చిన ముగ్గురిలో ఒకడు తన దగ్గర ఉన్న కత్తిని నా ముక్కులో పెట్టాడు. దీంతో నేను తుమ్మాను. దాంతో వాళ్ళందరూ దూరంగా పారిపోయారు. తర్వాత మళ్ళీ మెల్లగా తమ తమ స్థానాలకు చేరుకున్నారు. ఆ సమయంలో దాదాపు 500 మంది నా చుట్టూ నాకు రక్షణగా ఉన్నారు. అలాగే నేను తప్పించుకునే ప్రయత్నం చేసినట్లయితే నన్ను ఆపడానికి, అవసరమైతే చంపడానికి వాళ్ళందరూ బాణాలతో సహా సిద్ధంగా ఉన్నారు. అందువల్ల నేను మౌనంగా ఉన్నాను. 2వ రోజు ఉదయం మళ్ళీ మా ప్రయాణం మొదలైంది. ఆ రోజు సాయంత్రానికి మా బండి చక్రవర్తి ఉన్న నగరానికి చేరుకుంది. చక్రవర్తితో పాటు అనేక మంది అధికారులు మాకు స్వాగతం చెప్పారు. చక్రవర్తి స్వయంగా నా పైకి ఎక్కి నన్ను దగ్గరగా చూడాలనుకున్నాడు. అయితే అతని సేవకులు వారించారు. చక్రవర్తి వాళ్ళ సలహాను అనుసరించారు. అధికారులు నన్ను దేవాలయంలో బంధించి ఉంచదలిచారు. 59 ఇనప చైన్లతో నన్ను బంధించారు. లిల్లీపుట్ల దృష్టిలో నేను ప్రాణమున్న పర్వతాన్ని. అందువల్లే నేను నడుస్తూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. వాళ్ళ సామ్రాజ్యం మొత్తం నాకు ఒక తోటలో మాత్రమే కనిపిస్తుంది. అక్కడ చెట్లు కూడా చాలా చిన్నవి. అత్యంత ఎత్తు ఉన్న చెట్లు కూడా కేవలం 7 అడుగులు మాత్రమే. వాళ్ళ ఇల్లు పిచ్చుకగూళ్ళలా ఉన్నాయి. దేవుడు చేసిన ఈ విచిత్ర సృష్టిని చూసి నాకు ఆశ్చర్యం వేసింది. చక్రవర్తి నన్ను దగ్గరగా చూడాలనుకున్నందువల్ల తానున్న శిఖరం దిగి గుర్రమెక్కి నా దగ్గరికి వచ్చాడు. ఆ గుర్రం కూడా సజీవ పర్వతంలో ఉన్న నన్ను చూసి బెదిరింది. అందువల్లనే అది వెనకాలపై నడుస్తుంది. చక్రవర్తి చాలా నైపుణ్యమైన అశ్వికుడిగా కనిపించాడు. అందువల్లనే అతను కింద పడలేదు. అతని సైనికులు ఆ గుర్రాన్ని పట్టుకొని నిలువరించారు. చక్రవర్తి చాలా నైపుణ్యంతో గుర్రంపై నుండి కిందకు దిగాడు. నన్ను చూడడం అతనికి ఆనందం కలిగించినట్టుగా ఉంది. నా కోసం తయారు చేసిన ప్రత్యేక ఆహార పదార్థాలను, పానీయాలను తీసుకురామని తన సైనికులకి చక్రవర్తి ఆదేశాలు ఇచ్చాడు. వెంటనే సైనికులు వాటన్నిటినీ ఏర్పాటు చేశారు. అన్నిటినీ నా ముందుంచారు. ఆ సమయానికి చక్రవర్తి భార్య, అతని కుమారుడు కూడా అక్కడ చేరుకున్నారు. వాళ్ళ సమక్షంలో ఆహారం మొత్తం నేను తినేశాను. వాళ్ళు తెచ్చిన ద్రాక్ష రసాన్ని కూడా కొద్ది సమయంలోనే తాగేశాను. నేను చేస్తున్న పనులన్నీ వాళ్ళు కళ్ళు పెద్దవిగా చేసుకుని నోళ్లు తెరుచుకొని చూశారు. చక్రవర్తి తన దేశ ప్రజల కంటే ఎత్తు ఉన్నాడు. అతను చాలా సాదాసీద దుస్తులు ధరించి ఉన్నాడు. అతను కిరీటం, కత్తి ధరించి ఉన్నాడు. అతని కత్తి 3 అంగుళాలు ఉంటుంది. అతని మాటలు స్పష్టంగా ఉన్నాయి. అయితే మా ఇద్దరి భాష ఒకరికొకరు అర్థం కావడం లేదు. నాకు 7 భాషలు వచ్చు. ఆ 7 భాషల్లోనూ మాట్లాడాను. అయితే నేను మాట్లాడిన ఏ భాషను చక్రవర్తి అర్థం చేసుకోలేదు. కొన్ని గంటల తర్వాత చక్రవర్తి కొంతమంది సైనికులను నా వద్దకు వదిలి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో కొంతమంది లిల్లీపుట్లు నా మీద బాణాలు వేశారు. ఒక బాణం నా కంటి పక్కన దిగింది. ఇంకొంచెం పక్కకు దిగి ఉంటే నా కన్ను పోయి ఉండేది. ఆ మరుక్షణమే నాపై బాణాలు వేసిన 6 లిల్లీపుట్లను సైనికులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ 6 నాకు అప్పగించారు. వాళ్ళలో 5 నా జేబులో పెట్టుకున్నాను. మరో వ్యక్తిని నా నోటి దగ్గరకు తీసుకున్నాను. నేను తనని మింగేస్తానేమోనని అనుకున్నాడో ఏమో, ఆ 6వ వ్యక్తి కేకలు పెట్టడం మొదలెట్టాడు. అయితే నేను అట్లా చేయలేదు. జేబులోంచి చిన్న కత్తిని తీశాను. చూస్తూ ఉన్న అందరూ అతన్ని ముక్కలు చేస్తానని భయపడ్డారు. అయితే నేను అలా చేయకపోగా అతనికి కట్టి ఉంచిన తాళ్ళు తెంపేశాను. అలాగే మిగిలిన 5 వ్యక్తులను కూడా వదిలేశాను. నేను చేసిన పనికి అందరూ ఆనందించారు. నన్ను పొగడ్తలతో ముంచెత్తారు. నా దయాగుణం గురించి వాళ్ళు తమ చక్రవర్తికి సవివరంగా తెలియజేశారు. అందువల్ల రాజస్థానంలో కూడా అందరూ నన్ను గౌరవించారు. దాదాపు 15 రోజులు గడిచిపోయాయి. నాకు ఒక పడక సిద్ధం చేయమని చక్రవర్తి తన సేవకులను ఆదేశించాడు. పని వాళ్ళందరూ నాకు పరుపు తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. 600 చిన్న పరుపులు, దుప్పట్లు కలిపి నాకు ఒక పెద్ద పరుపు తయారు చేశారు. దాన్ని తయారు చేయడానికి వాళ్లకు 15 రోజులు పట్టింది. వాళ్ళు తయారు చేసిన పరుపు మీద
నేను ఆనందంగా నిద్రిస్తున్నాను. ఆ దేశ ప్రజల్లో నేను చాలా బాగా ప్రాచుర్యం పొందాను. వాళ్ళు గుంపులు గుంపులుగా నన్ను చూడ్డానికి వస్తున్నారు. అట్లా వస్తున్న వాళ్ళందరికీ సదుపాయాలు కలగజేయడంలో చక్రవర్తికి అసాధ్యమైంది. అందువల్ల నన్ను చూసిన మరుక్షణమే సందర్శకులు నగరం వదిలి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాజుగారి ఆస్థానంలో మాత్రం నా గురించి మిశ్రమ స్పందనలు వినపడ్డాయి. ఎక్కువ మంది నేను ప్రమాదకరం కాదని చెప్పినా, కొంతమంది నన్ను చంపివేయడం మంచిదని ప్రకటించారు. అంతిమంగా నన్ను చంపవలసిన అవసరం లేదని తీర్మానించారు. ప్రజలందరికీ నన్ను ఒక వినోద వస్తువుగా ఉంచి పరిచయం చేయాలని భావించారు. ఆ నిర్ణయం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. నేను దేవుడికి నమస్కరించాను. చక్రవర్తి దయ వల్ల నాకు అవసరమైన సదుపాయాలు ఆదేశించడం జరిగింది. ఆవు మాంసం, మేక మాంసం, బ్రెడ్ అన్నీ సక్రమంగా అందుతూ ఉన్నాయి. అలాగే ఈ ఆహార పదార్థాలతో పాటు కావలసినంత ద్రాక్ష సారాయి కూడా పంపుతున్నారు. ఇవన్నీ నాకు అనంత ఆనందాన్ని ఇచ్చాయి. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. 4వ భాగం రేపు చెప్పుకుందాం. లైక్ చేస్తే మా వీడియో మరింత గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. లైక్ చేసి వీడియో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి నాకు పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. ఒక కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. హార్ట్ సింబల్ చిన్నదో పెద్దదో ఏదో ఒక కామెంట్. హాయ్